హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము వచ్చేసింది పానీపూరి తినడానికైతే వచ్చేసాం అనమాట. పానీపూరిలో డిఫరెన్స్ ఏంటా అని అనుకుంటున్నారు కదా. సో ఇక్కడైతే ఛాలెంజ్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ పానీపూరి మన ఒంగోలు అవైలబుల్గా ఉంది. సో దాన్ని మేము ట్రై చేయడం మర్చిపోతామా? సో మేము ట్రై చేస్తాము, మీరు కూడా ట్రై చేసేయండి అటు సైడ్ వెళ్ళినప్పుడు. సో అన్లిమిటెడ్ పానీపూరి వచ్చేసి 60 రూపీస్. మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. నెక్స్ట్ అన్లిమిటెడ్ చాట్ కూడా 60 రూపీస్. సో ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో ఈరోజు రివ్యూ చెప్పేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇంత హైజీనిక్ పానీపూరి బండి మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే ఎక్కడైనా కమెంట్ చేసేయండి, అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇంత హైజీన్గా, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మెయిన్ పానీపూరి అనగానే ఎవరైనా ఏమనుకుంటారు, హైజీనిక్ ఉండదు అనుకుంటారు. అది ఇక్కడ రాంగ్. అసలు ఎంత హైజీన్గా, ఎంత నీట్గా ఉందంటే టేస్ట్ కూడా అలానే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టేస్ట్ చూసి అది కూడా చెప్పేద్దాము. సో ఇంకా అలా చాట్ ఎలా చేస్తున్నారు అయితే చూస్తున్నాము. వాటర్ ఇక్కడ వచ్చేసి చాట్ అన్లిమిటెడ్ కదా. ఇప్పుడు మనం అన్లిమిటెడ్ అని తీసుకుంటే 60 రూపీస్ కాలేసామంటే. సో ఈ టేస్ట్ చూసాక మీకు ఇంత మంచిగా అసలు ఎంత తిక్కగా చాట్ చాట్ వాటరీగా ఉందని టేస్ట్ కోసం కప్పు సైజ్ రెగ్యులర్గా దొరికేది సైజ్ పెట్టుకొని మళ్ళీ అందులో పైన వేసే ఇంగ్రీడియంట్స్ కూడా రకరకాల హంగామా లాగా చేసి చాట్ టేస్ట్ పోయేలాగా అస్సలు లేదు. సో చాట్ ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా అలా కొన్ని చాలా డిఫరెంట్ ట్రై స్పైస్ కావాలా, అలా ఇలా కావాలని ఆలోచిస్తారు. నార్మల్ కూడా అంతే ఇస్తారు. మీకైతే బాగా నచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే కొంచెం చూడంగానే అసలు ఫస్ట్ హైజీనిక్ చూసేసి ఇంకా 10/10 ఇచ్చేయచ్చు, అంత మంచిగా అనిపించింది. సో ఎక్కడైతే హైజీన్ ఉంటుందో అక్కడ తింటే కూడా కొంచెం మంచి రిఫ్రెషింగ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అలా కొంచెం కొరియాండర్ లీవ్స్, కొంచెం లెమన్ అవన్నీ వేసాక చూసేయండి అసలు లుక్ వైజ్ అయితే ఎంత బాగుందో. ఇక్కడైతే పానీపూరి కూడా డిఫరెంట్ వాటర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. పుదీనా, జీరా, ఇంకా అలా కట్టా మీఠా ఫ్లేవర్ కొన్ని డిఫరెంట్గా. అలా నార్మల్ వద్దు అన్నప్పుడు రెగ్యులర్గా పుదీనా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పానీపూరి ట్రై చేశాను. సో నాకు ఇందులో బాగా నచ్చింది కట్టా మీఠా బాగా నచ్చింది, ఇంకా పుదీనా బాగా నచ్చింది. ఈ రెండు మంచిగా అనిపించినాయి టేస్ట్. సో అలా మనకి ప్లేట్లో అయితే పెట్టి ఇచ్చేస్తారు. ఇంకా మనం నచ్చిన ఫ్లేవర్స్ నచ్చినన్ని సార్లు వేసుకోవచ్చు. నార్మల్గా మనం పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయ్యా తోడా ప్యాజ్ దో, భయ్యా తోడా పానీ తేదో అని అంటాం కదా. ఇక్కడ మనం ఎవరిని ఏం అడగనక్కర్లేదు అనమాట, మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. సో ఇదైతే అందరికి బాగా నచ్చుతుంది. పర్సనలీ నేనైతే పానీపూరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదర్ చాట్ తిన్నా, పానీపూరి తిన్నా, ఏది తిన్నా లాస్ట్లో వాటర్ తాగడం మాత్రం పక్కా అనమాట. సో ఇంక ఊరుకుంటామో, వాటర్ అయితే టేస్ట్ మంచిగా ఉంది అని చెప్పి మంచి 2 to 3 టైమ్స్ అయితే తాగేసినాను నేనైతే. వాటర్ బాగున్నాయి. సో ఇంకా మీకు కూడా బాగా నచ్చేస్తుంది, అంత మంచిగా ఉంది కాబట్టి. ఎక్కడైతే హైజీనిక్ ఉంటుందో, ఎక్కడైతే టేస్ట్ ఉంటుందో, ఎక్కడైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందో అక్కడ ట్రై చేసేయచ్చు. అంత ఇంకెవ్వరు చెప్పనక్కర్లేదు. 10/10 రేటింగ్ ఇచ్చినప్పుడు ఇంకా ట్రై చేయడంలో ఇంకా అస్సలు లేట్ చేయకూడదు అనమాట. దీని అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ సిరి హాస్పిటల్, లంబాడి డొంక అక్కడైతే ఉందన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా స్టార్ట్ అవ్వగానే మనకి గల్లీ స్టార్టింగ్లోనే అయితే ఉంటుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ వాటర్ పానీపూరి ట్రై చేస్తారా, అది మీ ఇష్టం. ఛాలెంజ్ చేస్తారా, అదే మీ ఇష్టం. అలా ఛాలెంజ్ అలా ఇప్పుడు మంచిగా హంగ్రీ ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఛాలెంజ్ చేయలేదు. సో ఇంకా నెక్స్ట్ చాట్ అయితే చూడంగానే మంచిగా అనిపించింది, చాట్ తిన్నాము. ఇంకా మీకు ఏది నచ్చిందో, మీరు ఏది తిన్నారో ఇటు సైడ్ వచ్చినప్పుడు అదైతే కమెంట్ చేసేయండి. ఒకవేళ తినకపోతే మస్ట్ ట్రై అని అయితే చెప్తాను నేనైతే. అంత బాగుంది కాబట్టి. బయట నుంచి కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. మంచిగా అలా నీట్గా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట, తినాలనిపిస్తుంది, బాగుంటుంది కదా.
మీ ఏరియాస్‌లో ఎక్కడైనా ఇలా అన్‌లిమిటెడ్ పానీపూరి పెట్టారా? పెడితే ఎంత కాస్ట్ పెట్టారు? దాంట్లో మీరెన్ని తిన్నారు? ఛాలెంజ్ చేశారా అలా? ఇలా నార్మల్‌గా పానీపూరి చూసాను గానీ చాట్ ఎక్కడ చూడలేదు. ఇదైతే మస్ట్ ట్రై. వచ్చేసి డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తున్నాను. అక్కడ కూడా వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. బై గైస్.